తెలంగాణ ముఖ్యమంత్రి రుణమాఫీ చేసినామని మన మాజీ సీఎం కేసీఆర్ని, హరీష్ రావుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. చేసిండ్రా? మీరు ఎంత చేస్తున్నారు? ఎంత చేశారు? సగానికి సగం తగ్గించి చేశారు. అది కూడా అరాకొరగానే ఉంది. మళ్ళీ మీరు ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు? ఇవాళ ఆటో కార్మికులు తిండికి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క పూట గడవని పరిస్థితి. 12,000 రూపాయలు మీరు సంవత్సరానికి ఆర్థిక సాయం ఇస్తున్నారు. అది ఇంతవరకు ఎక్కడ మీరు ఒక మాట కానీ అసెంబ్లీలో కానీ చర్చ చేయలేదు. అట్లనే మహిళలకు 2,500 ఇస్తున్నారు. దానికి కూడా ఇంతవరకు విధి విధానాలు లేవు. 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. వృద్ధులకు, మహిళలకు, వితంతులకు ఇస్తామన్నారు. అవి ఇంతవరకు అతి లేదు, గతి లేదు. రైతు బంధువు పోయి రైతు భరోసా ఇస్తున్నారు. 15,000 రూపాయలు ఇస్తున్నారు. డిసెంబర్ 9 దాటిన ఎమ్మడే ఇస్తున్నారు. ఇది ఇంతవరకు రైతు భరోసా లేదు, రైతు బంధువు లేదు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధువు అన్న కనీసం ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు. దానితో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఎక్కడ పోయినాయి మీ తులం బంగారు? తులం బంగారు దేవుడేరికే. కనీసం ఇప్పుడు అప్లికేషన్ తీసుకునే నాదుడే లేడు. ఇన్ని అబద్ధాలతోని గవర్నమెంట్లోకి వచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి మీరు కేసీఆర్ని, హరీష్ రావుని ఇష్టం వచ్చినట్టు బూతులతో తిడుతుంటారు. మీకేమైనా సిగ్గు శరం ఉంటే అలా మాట్లాడలేదు. మీరు తెలంగాణని ఉద్ధరించే వాళ్ళు కారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేవాళ్ళు. మా దరిద్రానికి మీరు సీఎం అయ్యారు, మా శనికి. ఎందుకంటే నువ్వు తెలంగాణ వాదుల వెనక్కి తుపాకీ పట్టుకొని బయలుదేరిన వాడివి. ఇవాళ దౌర్భాగ్యంగా ప్రజలు మోసపోయి నీకు పట్టం కట్టిరు. కాంగ్రెస్ను నమ్మిరు. 50 ఏళ్ళు చేయని కాంగ్రెస్ మళ్ళీ చేస్తారని ఈ ప్రజలు ఎలా నమ్మిరో అర్థం అవ్వట్లేదు. కానీ మీరు మాత్రం విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ యోధుడిని అనరాని మాటలు అంటారు. మీకు రానున్న కాలంలో ప్రజలు సరైన గుణపాఠం చెప్పకపోతే ఈ తెలంగాణ ఇప్పటికే 10 ఏళ్ళు వెనుకబడ్డది. ఇక తెలంగాణకు ఎలాంటి దౌర్భాగ్యం పడుతుందో మీరు గాన మళ్ళీ వస్తాయి. దేవుడే ఎరక. మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయారు. ఆ ఢిల్లీకి పోయిన ఖర్చులతోని ఇక్కడ ప్రజలకు ఎన్నో పథకాలు ఇవ్వచ్చు. ఢిల్లీకి దేని కొరకు పోయారు? పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు అన్యాయం చేస్తే ఊసు లేదు. మీ 8 మంది ఎంపీలు ఎలాంటి మాట మాట్లాడకుండా సన్నాసుల్లాగా కూర్చొని వచ్చిన వాళ్ళు తెలంగాణ వాదం వినిపించాలన్న, తెలంగాణని అభివృద్ధిలోకి తేవాలన్న బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మీతోని దోసుకోవడం తప్ప, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మీ వర్గమంతా ఒక దౌర్జన్యంకి పాల్పడడం తప్ప ఇంకో ఉద్దేశం లేదు. ఇంకొకసారి మీరు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని అంటే ఊరుకునేది లేదు. అసలు తెలంగాణ తెచ్చిన వాడిని వాళ్ళ మాట్లాడడం నీకు మనసు ఎలా వస్తుంది? ఒకవేళ తెలంగాణ రాకపోతే నీవు సీఎం అవుతుంటా? ఆయన తెచ్చిండు, 10 ఏళ్ళు ఉన్నాడు, నీకు అవకాశం ఇచ్చారు, మంచి అభివృద్ధి చేయి. మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, బీఆర్ఎస్ నాయకుడిని తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తామనేది తెలపట్లేదు. నువ్వు ప్రపంచంతో పోటీ పడతావు. ఇవాళ ప్రతి ఒక్క రంగం దెబ్బతిన్నది. నువ్వు ప్రపంచంతో పోటీ పడతావు. ఇలా కార్మికులు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, చిన్న చిన్న వ్యాపారులు కానీ, ఆటో రంగం కానీ, మోటార్ కార్మికులు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి బయటికి వచ్చి ప్రజల
తెలుసుకోండి. ఈ ఎలక్ట్రానిక్ మీడియా నీకు భజన చేస్తుంది. ఆ మీడియానైనా కనీసం ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజల పక్షాన నిలబడితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. భజన చేసే మీడియాని ఎవరు నమ్మవద్దు.